నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నమః శాంతిదాంతిక్షమా సత్యధామ్నే నమః పాపపుంజాద్రిదంభోళినాంనే నమస్తే స్వయం జ్యోతిరానందభూమ్నే నమః శంకరాచార్యనామ్నే మహిమ్నే. శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖరభారతీం. జగద్గురువులైన ఆదిశంకరులకు, జగన్మాత శారదా పరమేశ్వరీదేవికి, శృంగేరి పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారికి, శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారికి, వారి పాదారవిందాలకు భక్తిపూర్వకంగా ప్రణామాలు సమర్పించుకుంటూ, అనంతపురం శృంగేరి శంకర మఠంలో శారదాదేవి దివ్య సన్నిధానంలో గురుదేవుల ఆశీరనుగ్రహంతో సౌందర్య లహరిలోని కొన్ని విశేషాలు ఆత్మీయులైన మీ అందరితో పంచుకునే అవకాశం లభించినందుకు గురు కటాక్షానికి ప్రత్యేకమైన నమస్కారాలు సమర్పిస్తూ, ఆసీనులైన ఆత్మీయులందరికీ సాధువాదాలు సమర్పిస్తూ, వేల జన్మల పుణ్యాల పంటగా మహర్షులు, మహాకవులు, మహనీయులు అందించిన మహత్తరమైన వాంగ్మయంతో నాకు లభించిన కొద్దిపాటి పరిచయం ఆధారంగా నాలో కలిగిన ఆనంద అనుభూతిని ప్రసంగ రూపంలో మీ అందరితో పంచుకునే ప్రయత్నం చేస్తాను. పెద్దలు నిర్దేశించిన కాల వ్యవధికి కట్టుబడి పరమాద్భుతమైనది అమ్మవారి దివ్య సౌందర్యం. బ్రహ్మదేవుడికైనా దాన్ని వర్ణించడం సాధ్యం కాదు. అపారమైన సౌందర్యాన్ని సొంతం చేసుకున్న అప్సరసలు కూడా శివ సాయుధ్యం లభిస్తే కానీ అమ్మవారి సౌందర్యాన్ని గురించి మాకేమీ తెలిసే అవకాశం లేదని భావించారట. మరి ఆదిశంకరులకు ఎలా తెలిసింది అమ్మవారి సౌందర్యం? ఇది మనకు కలిగే సందేహం. ఈ సందేహానికి సమాధానం కూడా సౌందర్యలహరిలోనే ఆదిశంకరులు మనవి చేశారు 75వ శ్లోకంలో. అమ్మా, నేను చాలా అదృష్టవంతుడమ్మా, నీ చనుబాలు తాగగలిగానమ్మా. తవ స్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః పయః పారావారః పరివహతి సారస్వతమివ దయావత్యా దత్తం ద్రవిడ శిశురాస్వాద్యతవయత్ కవీనాం ప్రౌఢానామజని కమనీయ కవయితా. అమ్మా, తవ స్తన్యం మన్యే హృదయతః పయః పారావారః పరివహతి సారస్వతమివ ధరణిధర కన్యే. హిమవత్ పర్వత రాజపుత్రికవైన ఓ అమ్మా, నీ చనుబాలు ఎలాంటివి అంటే హృదయంలో నుంచి పొంగి వచ్చిన ఒక అమృతధార, ఒక మహాప్రవాహం, సారస్వత మహాప్రవాహం. దయతో ఏనాడు నీవు నాకు స్వయంగా నీ చనుబాలు అందించావో, ద్రవిడ శిశువునైన నేను
కవులందరిలో ప్రౌఢ కవినై పరమాద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించగలిగానమ్మా అన్నారు ఆదిశంకరులు. ఆదిశంకరుల బాల్యంలో జరిగిన ఒక సన్నివేశాన్ని ఈ శ్లోకం జ్ఞాపకం చేస్తుంది. ఆదిశంకరుల తండ్రి శివగురువు, తల్లి ఆర్యాంబ. ఆ శివగురువు కాలడిలో ఉన్న అమ్మవారి ఆలయంలో అర్చకత్వం నిర్వహించేవారు. గ్రామాంతరం వెళ్ళవలసి వచ్చింది. ఆ బాధ్యత భార్యకు అప్పగించారు. ఆమె చేస్తోంది. భర్త తిరిగి వచ్చేంత వరకు నిత్యధూపదీప నైవేద్యాది కార్యక్రమాలు ఆగకుండా నిర్వహించాలని. ఆమెకు అనారోగ్యం కలిగింది. చాలా బాధపడింది. భర్త అప్పగించిన పని చేయలేకపోతున్నానని. బాలుడైన శంకరుడు, చిన్నపిల్లవాడు, అమ్మా నువ్వు బాధపడవద్దు, నీకు బదులుగా, నాన్నగారికి బదులుగా నేనే స్వయంగా ఆలయానికి వెళ్ళి అమ్మవారికి అర్చన చేస్తాను అన్నాడు. ఒక చేతితో పూల సెజ్జ, ఒక చేతితో పాల గిన్నె పట్టుకున్నాడు. ఆలయానికి వెళ్ళాడు. ఈ పూలేవో అమ్మవారి పాదాల దగ్గర సమర్పణం చేశాడు. ఆ పాల గిన్నె అమ్మవారి పీఠం ముందు పెట్టాడు. నమస్కరించాడు. నివేదన చేస్తున్నాను, తీసుకోమన్నాడు. మనకు అపరాధ క్షమాపణ స్తోత్రంలో న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతి కథ. అమ్మా నాకు మంత్రం తెలీదు, అమ్మా నాకు యంత్రం తెలీదు, నిన్ను ఎలా స్తోత్రం చెయ్యాలో తెలీదు. తదపి చ జానే పరం మాతః త్వదనుసరణం క్లేశహరణం. నాకు తెలిసింది ఒకే ఒక్క విషయం, నిన్ను అనుసరించటమే సమస్తమైన క్లేశాలను హరింపజేసి దివ్యమైన శాశ్వతమైన యథార్థమైన ఆనందాన్ని ప్రసాదించేది అనే విషయం మాత్రం తెలుసమ్మా, ఇంకేమీ తెలియదు అని. పెద్దలు ఏమంటారంటే, ఈ భావం చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు అమ్మవారి ఆలయంలో అర్చన చేసే సందర్భంలో ఆచార్య శంకరుల మదిలో మెదిలిన భావం. నిజంగానే 3 ఏళ్ల పిల్లవాడికి మంత్రమేం తెలుస్తుందండి, యంత్రమేం తెలుస్తుంది, స్తోత్రమేం తెలుస్తుంది? కానీ ఆదిశంకరులు పెద్దవారై ప్రాజ్ఞులైన తరువాత కూడా తనకేమీ తెలియదు అనే అంటున్నారు. సర్వసాధారణంగా లోకంలో ఒక లక్షణం మనకు కనపడుతుంది, అన్నీ తెలిసిన వారు తమకేమీ తెలియదనే అంటూ ఉంటారు. అరకొరగా తెలిసిన వారు మాత్రమే ఎన్నో తెలుసునని అనుకుంటూ ఉంటారు, అంటూ ఉంటారు, తమ చుట్టూ ఉన్న వాళ్ళ చేత అనిపించుకుంటూ కూడా ఉంటారు. ఇది లోకంలో సహజంగా కనిపించే లక్షణం. అందుకని ఆదిశంకరులు నాకు మంత్రం తెలీదు, యంత్రం తెలీదు, నిన్ను అనుసరించడం ఒక్కటే తెలుసు. ఇది ఒక విధంగా మనకు సందేశం కూడా. నాకు చాలా మంత్ర పరిజ్ఞానం ఉన్నది, నాకు యంత్రమంతా తెలుసు, శ్రీచక్రం నాకు కరతలామలకం అని అహంకరించి ప్రయోజనం లేదు. అమ్మ పాదాలంటి ప్రార్థించడం ఒక్కటే మానవుడు తరించడానికి సరి అయిన రాచబాట తప్ప మరి ఇంకేవి కాదు. ఈ పాండిత్యాలు, ఈ విద్యలు, ఈ ప్రత్యేకతలు ఏవి అమ్మవారి కరుణ కంటే గొప్పవి కానే కాదు సుమా. ఆ కరుణలో భాగాలు ఇవి. ఎప్పుడైనా ఒక పరిపూర్ణమైన దాంట్లో ఉన్న ఒక భాగం ఆ పరిపూర్ణత కంటే గొప్పది కాగలిగే అవకాశం ఉండదు. అందువల్ల అమ్మవారి కరుణే గొప్పది. కానీ ఇవన్నీ అందులో నుంచి భాగాలుగా వచ్చాయి. సంపద వచ్చినా, సౌందర్యం వచ్చినా, విద్య లభించినా, కీర్తి లభించినా, ఏది లభించినా అమ్మ కరుణ తప్ప మరొక్కటి కానే కాదన్న పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండడమే జీవులకు తరణోపాయమన్న పరమాద్భుతమైన సత్యాన్ని మనోహరంగా, మనోజ్ఞంగా, పరోక్షంగా ఆవిష్కరించారు ఆదిశంకరులు ఈ శ్లోకాల్లో. ఇక్కడ ప్రకృత శ్లోకంలో అమ్మా నీ చనుబాలు హృదయం నుంచి పొంగి వస్తున్న అమృతరస ప్రవాహంతో కూడిన సారస్వత ప్రవాహమమ్మా. సర్వసాధారణంగా ఏ తల్లికైనా రక్తమే చనుబాలుగా మారుతుంది. అమ్మవారికి హృదయంలో బిడ్డల పట్ల ఉన్న అపారమైన వాత్సల్యమే చనుబాలుగా మారింది. ఆ చనుబాలలో అమృతప్రాయమైన మాధుర్యాన్ని కలిగిన ఒక సారస్వతరస ప్రవాహం ఉన్నది. ఆ ప్రవాహం నాకు ఇచ్చావమ్మా. ఎక్కడో ద్రవిడ దేశంలో కేరళలో కాలడిలో పుట్టిన నేను ప్రౌఢ కవిని కాగలిగాను కదా నీ అనుగ్రహం వల్ల అన్నారు. ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. మనకి సంస్కృత భాషలో ఒక ఆభాణకం ఉన్నది, పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస అని. కవులందరిలో ఎవరండి
బాగా అందరికంటే బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారు, మహానుభావులు, గొప్పవారు అంటే వరుస పెట్టి లెక్క పెట్టారట. కాళిదాసు అన్నారట. అనగానే కాళిదాసుతో సమానమైన కవి తర్వాత ఎవరు, రెండో కవి ఎవరి పేరు చెప్పాలి? ఈనాటికి తత్తుల్య కవేహే అభావాత్. ఆనాడు కాదు, ఈనాటికి కాళిదాస మహాకవితో సమానమైన కవి మరొక్కడు లేని కారణంగా కవికుల గురువు అని పేరు ఆయనకి. రామాయణ మహాభారతాలను, వేదాలను, ఉపనిషత్తులను, వేద సారాన్ని వంట పట్టించుకుని కావ్యాలుగా, నాటకాలుగా అద్భుతంగా మలచిన ప్రతిభా సంపన్నుడు కాళిదాస మహాకవి. అందువల్ల కాళిదాసుతో సమానమైన కవి మరొక్కడు లేడు కాబట్టి అనామిక సార్ధవతి బభూవ. సాధారణంగా ఈ చిటికిన వేలుకు పక్కనుండే వేలుని అనామిక అంటాం సంస్కృతంలో, ఉంగరం వేలు. అనామిక అంటే మరో అర్థం పేరు లేనిది అని. కాళిదాసుతో సమానమైన కవిని మరొక్కడిని చెప్పే అవకాశం లేనందువల్ల దీనికి అనామిక అనే పేరు సార్థకమైంది అని చమత్కరించారు ఆ ఆభాణకంలో. అంతటివాడు కాళిదాసు. అయినా కాళిదాస మహాకవి వాల్మీకి మహర్షి తరువాతే, వ్యాసుల వారి తరువాతే, ముఖ్యంగా ఆదిశంకరుల తరువాత మాత్రమే. సౌందర్యలహరి వంటి గ్రంథాలలో ఆదిశంకరులు చేసిన కల్పనలు, ఆదిశంకరులు చేసిన వర్ణనలు, ఆదిశంకరులు చేసిన శబ్ద ప్రయోగాలు, ఆదిశంకరులు చేసిన ఉదాత్తమైన భావ సమన్వితమైన ఆధ్యాత్మిక తత్వ సమన్వయాలు, ఇవి కాళిదాసు వంటి కవులకు మార్గదర్శకం అయ్యాయి అని పరిశీలకులు, పరిశోధకులు ఎన్నో సత్యాలు నిరూపించారు. ఎందరెందరో దీనిపై పరిశోధనలు చేసి నిరూపించిన వారు ఉన్నారు. అందువల్ల కవీనాం ప్రౌఢానామజని కమనీయ కవయిత అనేది యథార్థం. ఇందుకు అమ్మవారి చనుబాలు తాగడం వల్ల ఈ శక్తి వచ్చింది అన్నారు. అమ్మవారి చనుబాలు ఆచార్య శంకరులు ఎలా తాగుతారండి అంటే, ఈ సన్నివేశంలో పూలు అమ్మవారి పాదాల దగ్గర పెట్టి నమస్కరించి, నాకు పూజా విధానం తెలియదమ్మా, ఆహ్వానం తెలీదు, ధ్యానం తెలీదు, షోడశోపచార విధానం అంతకంటే తెలీదు, ఏమీ తెలియని నేను నమస్కారం మాత్రం చేస్తున్నాను, దయచేసి ఈ పాలు ఆరగించు అన్నాడు. ప్రతిరోజు తండ్రి ఏం చేస్తున్నాడంటే ఆలయానికి వెళ్ళి అర్చన చేసి తిరిగి వచ్చిన తర్వాత ఆ గిన్నెలోని కొన్ని పాలు పిల్లవాడికి ఇచ్చి, నాన్న ఇవి అమ్మకు నివేదన చేయగా మిగిలిన ప్రసాదం, అమ్మవారు తాగారు, మిగిలింది ప్రసాదంగా నీకు ఇస్తున్నానని చెప్పేవారు. ఈ పిల్లవాడు కూడా ఏమనుకుంటాడంటే ఈవేళ కూడా అమ్మవారు వచ్చి కాసిని పాలు తాగి మిగిలినవి నాకు ప్రసాదంగా మిగులుస్తుంది అని పిల్లవాడి భావన. విగ్రహం కదలలేదు, అమ్మవారు చేయి చాచి పాలగిన్నె అందుకోలేదు. బాలశంకరుని మనస్సులో ఆవేదన పెరిగింది. అమ్మను ఆనందింపచేయలేకపోయాక, అమ్మకు సంతృప్తి కలిగించలేకపోయాక నేను చేసిన పూజ ఎలా సార్థకమవుతుంది? మా తండ్రి గారు వేదాంగ సంపన్నులు, ఆగమశాస్త్రంలో అపారమైన నైపుణ్యం కలిగిన వారు, వారు చేసినట్లుగా నేను అర్చన చేయలేకపోవచ్చు. అయినా అమ్మ కనికరించకపోతే నా జీవితం వ్యర్థమని బాధపడి ఎన్ని రకాల ప్రయత్నించినా అమ్మ కదిలి వచ్చి పాలగిన్న చేతితో అందుకోని కారణంగా వ్యధ చెందిన ఆదిశంకరులు ఆ అమ్మవారి విగ్రహం ఉన్న పాదపీఠానికి తన తల వేసి కొట్టుకునే ప్రయత్నం చేశారు. కొట్టుకుంటే తల చిట్లిపోవాలి, బ్రద్దలైపోవాలి, కానీ మెత్తగా తగిలింది తలకు. అమ్మవారు చేయి అడ్డు పెట్టింది. అక్కడ అమ్మవారు సాక్షాత్కరించింది. ఆదిశంకరులు ఆనంద పారవస్యాన్ని అనుభవించారు. ఆ పాలగిన్నె తీసుకున్నది అమ్మ చేతిలోకి, గడగడ తాగేసింది, ఖాళీ గిన్నె అక్కడ పెట్టింది. ఆదిశంకరులు చాలా ఆనందించారు. అమ్మవారు పాలు తాగుతుంటే కింద గిన్నె పెట్టగానే చూశారు అది ఖాళీగా ఉన్నది. మళ్ళీ విలాపం ప్రారంభించారు. ఏమిట్రా ఇందాకటి వరకు తాగలేదని ఏడుస్తున్నావు, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ప్రతిరోజు మా నాన్నగారు నివేదన చేస్తే ప్రసాదంగా కొంచెం నాకు మిగిల్చి పాలు ఇచ్చేదానివి, ఈవేళ మొత్తం తాగేసావమ్మా, చిన్నపిల్లాడిని చేసి అన్యాయం అని ఏడుస్తున్నాయట. అమ్మవారు ఇలా చిన్న తమాషా చేసి ఆ గిన్నెలో కొన్ని పాలు సృష్టించడం అసాధారణమేం కాదు. సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులకు, మానవులకు మాత్రమే కాక సమస్త జీవరాశులకు తల్లులుగా ఉన్న ప్రాణుల పొదుగులలో పాలు నింపే సర్వస్వ స్వరూపిణి అయిన అమ్మకు గిన్నెలో కాసిని పాలు సృష్టించడం పెద్ద అసాధ్యమైన విషయం కాదు. కానీ ఆదిశంకరుల పురాకృత సుకృతం, ఈ జాతి చేసుకున్న అదృష్టం, ఆ బాలశంకరుణ్ణి ఒడిలోకి తీసుకుని అమ్మ స్వయంగా పాలు అందించింది.
అమ్మవారి చనుబాలు ఆచార్య శంకరులు ఆస్వాదించారు బాల్యంలోనే అని సౌందర్య లహరిని వ్యాఖ్యానించిన పండితులు ఈ కథా విశేషాన్ని జ్ఞాపకం చేశారు. అందువల్ల నేను చిన్నప్పుడు అమ్మవారి చనుబాలు తాగాను కాబట్టి ఇంతటి వాడిని కాగలిగాను, అందుకని అమ్మ సౌందర్యాన్ని వర్ణించగలిగాను. అమ్మ సౌందర్యాన్ని బిడ్డ తప్ప ఎవరు వర్ణించగలరు? నేను బిడ్డను సుమా. బానే ఉందండి. ఒకవేళ ఆదిశంకరులు అమ్మవారి చనుబాలు తాగి ఉంటే తాగి ఉండొచ్చుగాక, అవి అంత గొప్పవని ఎట్లా సాక్ష్యం? అసలు ఆదిశంకరులు తాగారో లేదో బడాయిగా చెప్పుకున్నారేమో అని వితండవాదం చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళ కాలం గడుస్తున్న కొద్దీ ఎన్ని చిత్ర విచిత్రమైన వాదాలు వస్తున్నాయో ఆశ్చర్యంగా అనిపిస్తుంది మనకి. అవన్నీ మేధాశక్తికి నిదర్శనాలని వాళ్ళు అనుకుంటారు, కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే అవన్నీ మెదడు వాపు వ్యాధులు తప్ప మేధాశక్తి కానే కాదు. విపరీత ధోరణులు, అర్థం పర్థం లేని వాదాలు, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి. పెద్దలైన వారు, బాధ్యతాయుతమైన వారు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది. వేళ చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, బాధగా అనిపిస్తుంది. కొంచెం సహనం తక్కువైతే ఆగ్రహం కూడా కలుగుతుంది. అలా చరిత్రను మార్చేసి తోచినట్టుగా మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. మరి అలాంటి సందర్భంలో ఆచార్య శంకరులు పాలు తాగారు అనడానికి ఏమిటి నిదర్శనం? ఒకవేళ తాగితే కూడా ఆ పాలు గొప్పవనడానికి ఏమిటి సాక్ష్యం? పాలు తాగినంత మాత్రాన సాహిత్యం వస్తుందా? అంటే అమ్మవారి చనుబాలు చాలా గొప్పవని చెప్పడానికి ఇద్దరు సాక్షుల్ని ప్రవేశపెట్టారు ఆదిశంకరులు ఈ సౌందర్య లహరిలో. మనం ఇలాంటి ఆలోచనలు చేస్తామని వారికి ముందుగానే తెలుసు. 75వ శ్లోకంలో ఈ సత్యాన్ని చెప్పిన ఆదిశంకరులు 73వ శ్లోకంలోనే సాక్షులను ప్రవేశపెట్టారు. అమ్మా, నీ వక్షస్థలంలో కనిపిస్తున్న ఆ చనుదోయి అమృత రసాన్ని నింపుకున్న మాణిక్యాలు పొదిగిన బంగారు గిన్నెల వలె ఉన్నాయమ్మా. అమూతే వక్షోజౌ అమృతరస మాణిక్య కుతుపౌ న సందేహస్పందో నగపతి పతాకే మనసిన. నగపతి పతాకే అద్భుతమైన సంబోధన. నగపతి అంటే పర్వతాలకు రాజు, హిమవత్ పర్వతం. ఆయనకు పతాకం వంటిది. అంటే హిమవంతుడికి గొప్ప పేరు ఎందుకు వచ్చిందంటే అమ్మవారి వల్లే వచ్చింది. ఎంత గొప్ప బిడ్డని కన్నాడయ్యా మహానుభావుడు. అమ్మవారు ఎంత ఉత్తమురాలు. సౌందర్యలహరిలో చాలా సందర్భాలలో ఆ ప్రస్తావన చేస్తారు ఆదిశంకరులు. అమ్మవారి ముక్కుని వర్ణిస్తూ అసౌనాసాదండ తుహినగిరి వంశధ్వజపటి అంటారు. తుహినగిరి అంటే మంచుకొండ. ఆయన వంశం హిమవత్ పర్వతరాజు గారి వంశానికి విజయకేతనం అమ్మవారు. ఎప్పుడు జరిగింది ఇది అంటే, ఏ ఆడపిల్లకైనా వివాహమై అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అత్తవారింట్లో వాళ్ళు ఆడపిల్ల పనితీరు, పద్ధతి, సంప్రదాయం, విధానం, మర్యాద, మన్నన ఇవన్నీ చూసి, ఆహా ఎంత చక్కగా పెంచారు మీ పుట్టింటి వాళ్ళు, మీ పుట్టిల్లు ఎంత గొప్పదమ్మా, ఇన్ని మంచి పద్ధతులు నేర్పారని కోడల్ని చూసి పుట్టినింటిని మెచ్చుకుంటే కన్న కూతురు వల్ల పుట్టినింటికి పేరొస్తుంది. మగపిల్లవాడు యోగ్యుడైతే తల్లిదండ్రులకు మాత్రమే పేరొస్తుంది. ఆడపిల్ల యోగ్యురాలైతే పుట్టినింటికి మెట్టినింటికి కూడా ఖ్యాతి లభిస్తుందని నిరూపించిన అమ్మ యొక్క దివ్య వైభవాన్ని జ్ఞాపకం చేస్తూ అసౌనాసావంశ తుహిన గిరివంశధ్వజపటి. ఇంకో సందర్భంలో విధిజ్ఞే, విధి విధానాలు నీకంటే తెలిసిన వారు ఎవరున్నారమ్మా. ఇలా ఒక్కమారు సౌందర్యలహరిలో అమ్మవారిని సంబోధన చేస్తూ ఆదిశంకరులు చెప్పినవన్నీ ఏకరువు పెట్టుకుని ఒక చోటకి చేర్చుకుంటే అదొక అద్భుతమైన పరిశోధన అంశం. అమ్మవారి తత్వాన్ని ఆదిశంకరులు ఎన్నెన్ని కోణాలలో ఆవిష్కరించారో ఆ సంబోధనల్లో కనపడుతుంది. మిగతా కథలన్నీ పక్కన పెట్టి కేవలం సంబోధనలు మనం స్వీకరిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అద్భుతమైన సంబోధనలు చేశారు. నగపతి పతాకే మనసిన పిబంతౌ తౌ. నేను అలా భావిస్తున్నానమ్మా. ఎందువల్ల భావిస్తున్నావయ్యా అంటే, ఆ చనుబాలు నేను తాగానంటే ప్రపంచం నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అమ్మవారి చనుబాలు తాగిన వాళ్ళు ఇద్దరున్నారు. ఒక ఆయన గణపతి, ఒక ఆయన కుమారస్వామి. కుమార గణనాథాంబ అమ్మవారి నామాల్లో ఒక నామం. కుమారస్వామి, గణనాథుడు అమ్మవారి బిడ్డలు. చెరో వైపున హాయిగా అమ్మవారి పాలు తాగారు వారు, చనుబాలు స్వయంగా ఆస్వాదించారు. పిబంతౌ తౌ యస్మాత్ అవిదితవధూ సంగరసికౌ కుమారౌ అద్యాపి ద్విరదవదన క్రౌంచదళనౌ.
ద్విరద వదనుడు అంటే ఏనుగు ముఖం కలిగిన గణపతి, క్రౌంచ దళనుడు అంటే క్రౌంచ పర్వతాన్ని భగ్నం చేసిన సుబ్రహ్మణ్య స్వామి. వీళ్ళిద్దరూ అద్యాపి కుమారౌ, ఈనాటికి పసిబిడ్డలుగానే ఉండిపోయారు, చంటి బిడ్డలుగానే ఉండిపోయారు. చంటి బిడ్డలుగా ఉంటేనే అమ్మ చనుబాలు తాగే అవకాశం వస్తుంది. కాస్త వయస్సు పెరిగితే చనుబాలు తాగే పరిస్థితి ఉండదు. అమ్మవారి చనుబాలు తాగుతున్న వేళ తమకు కలిగిన దివ్యమైన ఆనంద పారవస్యాన్ని వదులుకోవడానికి ఇష్టం లేక నీ బిడ్డలైన గణపతి కుమారస్వామి ఈనాటికి చంటి బిడ్డలుగానే ఉండిపోయారమ్మా. పెరిగి పెద్దవాళ్ళైతే వివాహం జరుగుతుంది, భార్యా సంగమ సౌఖ్యం లభిస్తుంది అని తెలిసి కూడా అది కూడా మాకు అక్కర్లేదనుకుని అది కేవలం తెలియని వాళ్ళై ఇందులోనే ఆనందాన్ని పొందుతూ తల్లి చనుబాల మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉండిపోయారు అన్నారు ఆదిశంకరు. అవిదితవధూ సంగరసికౌ కుమారౌ అద్యాపి ద్విరదవదన క్రౌంచదళనౌ. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. 18 పురాణాలు రచించిన వ్యాసుల వారు గణేశ పురాణం అనే ఒక ఉపపురాణం రచించారు. 18 పురాణాలలో స్కాంద పురాణం ప్రసిద్ధమైన పురాణమే. ఈ స్కాంద పురాణంలో కుమారస్వామికి వివాహం జరిగిందని, ఆయనకు వల్లి దేవసేన అని 2 భార్యలు ఉన్నారని, అలాగే గణేశ పురాణంలో గణపతికి కూడా వివాహం జరిగిందని, సిద్ధి బుద్ధి అని 2 భార్యలు ఉన్నారని తెలుస్తోంది. అన్నదమ్ములిద్దరు కూడా ఇద్దరిద్దరిని చేసుకున్నారు మొత్తానికి. ఏమిటయ్యా ఇలా చేసుకున్నారు అంటే, అది మా ఫ్యామిలీ ట్రెడిషన్ సార్, మా నాన్న కూడా అంతే, గంగా గౌరీ ఇద్దరు, ఇది మా వంశాచారం అని చమత్కారంగా వాళ్ళు చెప్పుకుంటారనమాట. ఇద్దరిద్దరిని వాళ్ళు చేసుకుంటే వ్యాసుల వారు స్పష్టంగా పురాణాల్లో చెబితే, ఈ శంకరుల వారేమో వాళ్ళిద్దరూ అవిదిత వధూ సంగరసికౌ, అసలు పెళ్ళే చేసుకోలేదు, పెద్దవాళ్లే అవ్వలేదు, పసిపిల్లలుగానే ఉండిపోయారు అంటారేమిటి? శంకరుల వారి మాట యథార్థమైతే వ్యాసుల వారు అసత్యం చెప్పినట్టు, వ్యాసుల వారి పురాణం యథార్థమైతే శంకరుల వారు అభూత కల్పన చేసినట్లు. ఎవరిని విశ్వసించాలి, ఎవరిని కాదనాలి అంటే, పురాణ కథలన్నీ కూడా సంకేత రూపంలో ఒక తత్వాన్ని చెప్పేవి తప్ప అవి జరిగిన కథలుగా అన్నింటినీ స్వీకరించడానికి వీల్లేదు. ఇతిహాసాలు జరిగిన కథలు. పురాణానికి ఇతిహాసానికి చిన్న వ్యత్యాసం ఉంది. రెండూ మానవుణ్ణి గురించే చెబుతాయి, కానీ సృష్టితత్వాన్ని ప్రధానంగా వర్ణించడం పురాణాల యొక్క లక్ష్యం. సృష్టిలో భాగంగా మానవుడు ఉంటాడు కాబట్టి మానవుని గురించి కూడా ఉంటుంది అందులో. మానవ మనస్తత్వాన్ని ప్రధానంగా చెప్పడం ఇతిహాసం యొక్క లక్ష్యం, జరిగిన కథ చెప్పడం. ఇతిహాస అనే మాటకే అర్థం అది. ఆ జరిగిన కథని చెప్పేటప్పుడు మానవుడి కథ చెప్పినప్పుడు మానవుడు సృష్టిలో భాగం కాబట్టి సృష్టిని గురించి కూడా అందులో ఉంటుంది. మనకు అర్థమయ్యేట్టు చెప్పుకోవాలంటే ఆధునిక పరిభాషలో, ఒక తోట ముందు ఒక మానవుడు నిలబడ్డాడు, ఓ ఫోటో తీసాం, క్లోజప్ షాట్ తీస్తే అతడు బాగా కనపడతాడు, నేపథ్యంలో తోట కూడా కొంత కనపడుతుంది, కానీ ప్రాధాన్యం అతడికి మాత్రమే. తోట సౌందర్యం అంతా కనపడాలని దూరం నుంచి ఫోటో తీస్తే తోట బాగా విస్తృతంగా కనపడుతుంది, ఇతడు కూడా కనపడతాడు, కానీ ప్రాధాన్యం తోటకి. రెండూ తోటని మనిషిని ఫోటో తీసినవే. మనిషికి ప్రాధాన్యం ఇచ్చి తీస్తే అది క్లోజప్ షాట్ అన్నాం, తోటకు ప్రాధాన్యం ఇచ్చి తీస్తే అది లాంగ్ షాట్ అన్నాం. లాంగ్ షాట్గా సృష్టిని గురించి చెబుతూ సందర్భవశాన మానవ మనస్తత్వాన్ని గురించి చెప్పింది పురాణమైతే, మానవ మనస్తత్వానికి సంబంధించిన రహస్యాలు వివరించడమే లక్ష్యంగా వచ్చి, మానవుడు సృష్టిలో భాగమే కాబట్టి ఎంతో కొంత సందర్భవశాన సృష్టిని గురించి కూడా చెప్పింది ఇతిహాసం. అందుకని పురాణంలో కథలన్నీ దాని ద్వారా మనం తెలుసుకోవలసిన విషయాలు తప్ప పూర్తిగా అలాగే జరిగాయి అని అనుకోకూడదు. పురాణాలను అర్థం చేసుకునే విధానం అది. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు అన్నారు, తీయవచ్చు అని అర్థం కాదు, అదైనా జరుగుతుందేమో కానీ ఇది జరగదు అని చెప్పడానికి అలా చెప్తారన్నమాట. అందువల్ల సంకేత రూపంలో చెప్పారు వ్యాసుల వారు. ఏమిటా సంకేతాలు? గణపతికి 2 భార్యలు, సిద్ధి బుద్ధి. చాలా ఆశ్చర్యంగా మనం ఏం చేస్తామంటే, గణపతి పూజ చేసేటప్పుడు వినాయక చవితి నాడు సిద్ధి బుద్ధి సమేత శ్రీ మహాగణాధిపతిం ఆవాహయామి స్థాపయామి పూజయామి అని పూజ చేస్తూ ఉంటాం. ఈ పూజలో వరుసగా నామాలు చదివేటప్పుడు బ్రహ్మచారిణే నమః, ఇదేంటండి బ్రహ్మచారిణే నమః అని బ్రహ్మచారి అయిన గణపతిని పూజిస్తున్నానని ఇక్కడ చెబుతూ సిద్ధి బుద్ధితో కలిసి ఉన్న స్వామివారిని ఆహ్వానించానంటారు ఏమిటి? ఎంత విరుద్ధంగా ఉంది, ఎంత విచిత్రంగా ఉంది. అలాగే
కుమారస్వామి విషయంలో కూడా వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినం ఆవాహయామి అంటున్నాం, బాగానే ఉంది. మళ్ళీ అక్కడికి వచ్చేప్పటికీ సుబ్రహ్మణ్య పూజ చేసి షష్ఠినాడు అర్చన చేసి సుబ్రహ్మణ్య స్వరూపంగా భావించి ఇంటికి పిలిచి భోజనం పెట్టేది బ్రహ్మచారికి మాత్రమే. మరి గృహస్థుకు పెట్టాలి కదా. పైగా 2 భార్యలు చేసుకున్నవాడు ఎవడైనా ఉంటే అతనికి పెట్టాలి. అలా కాక బ్రహ్మచారికి భోజనం పెడుతున్నాం అంటే మన మనస్సుల్లో మనకు తెలియకుండానే గణపతి సుబ్రహ్మణ్యుడు బ్రహ్మచారులు మాత్రమే, బాలురు మాత్రమే అనే భావన మనకు తెలియకుండానే ఉన్నదన్నమాట. వ్యాసుల వారు చెప్పింది సంకేత రూపంలో చెప్పారు. సిద్ధి బుద్ధి, వల్లి దేవసేన. మన సంప్రదాయం ప్రకారం మానవుడు మూలాధారంలో దాగి ఉన్న కుండలినీ శక్తిని ప్రచోదనం చేసుకుని ఊర్ధ్వదిశగా పైపైకి సాధనవశాన సహస్రార కమలం వరకు తెచ్చుకుంటే అక్కడ ఆత్మసాక్షాత్కారం కలిగిన దివ్య ఆనంద పారవస్యాన్ని అనుభవిస్తాడు అని కుండలినీ యోగశాస్త్రం చెప్పింది. అలా చేసేటప్పుడు ఆ మూలాధారంలో ఉన్న కుండలినీ శక్తి ఎలా ఉంటుంది అని భావిస్తే దాన్ని పోలికతో వివరించారు శాస్త్రజ్ఞులు. సార్ధత్రివలయాకారిణి సుప్త భుజంగాకార రూపా. నిద్రపోతున్న పాము వలె 3 చుట్టలు చుట్టుకొని 4వ చుట్ట సగం చుట్టుకొని తల లోపలికి పెట్టుకుని నిద్రపోతూ ఉన్న సర్పము వలె ఉన్నది కుండలినీ శక్తి. ఈ కుండలినికి అధిపతి యోగశాస్త్రం ప్రకారం సుబ్రహ్మణ్యుడు. అందుకనే సుబ్రహ్మణ్య స్వామి వారిని సర్పాకారంలో పూజించే ఒక వింత సంప్రదాయం లోకంలోకి వచ్చింది. సుబ్రహ్మణ్యుడు సర్పము వలే ఉన్న కుండలినీ శక్తికి ప్రతీక తప్ప సుబ్రహ్మణ్యుడు సర్పం కాదు. మనకి ఎలా ఉంటుందంటే మన అభిప్రాయం, ఆకాశంలో ఒక సూర్యనారాయణుడు ఉన్నాడు, మన బంధువుల్లో సూర్యనారాయణ శర్మ అనే ఒక బంధువు ఉన్నాడు అనుకోండి, ఇద్దరు ఒకటి కాదు, పేరు మాత్రమే ఒకటి. పాము వలే ఉన్నాడు అంటే పాము కాదనే అర్థం. పాము వలే ఉన్నాడు అన్నప్పుడు పామే అంటారు. సార్ధత్రివలయాకారిణి సుప్త భుజంగ ఆకార రూప. సుప్త భుజంగ అనలేదు, సుప్త భుజంగ ఆకార రూప. నిద్రపోతున్న పాముని పొల్లతో కదిలిస్తే తలపైకెత్తి చూస్తుంది. నిద్రాణమై ఉన్న కుండలినీ శక్తిని ధ్యాన యోగ ప్రాణాయామ మార్గాల ద్వారా సాధన ద్వారా ప్రచోదనం చేస్తే ఆ కుండలినీ శక్తి మేల్కొని ఊర్ధ్వదిశగా సుషుమ్నా మార్గంలో పైపైకి ప్రయాణిస్తుందని యోగశాస్త్రం చెప్పింది. ఈ కుండలినికి అధిపతి కుమారస్వామి కాబట్టి ఆ కుండలినీ శక్తి 3 చుట్టలు చుట్టుకుని 4వ చుట్ట సగం చుట్టుకుని తల లోపలికి పెట్టుకుని పడుకుంటుంది కాబట్టి అలా ఉన్న ఆ కుండలిని ఉన్న భంగిమకు సంస్కృత భాషలో వల్లి అని పేరు. అంటే కుండలిని 3 చుట్టలు చుట్టుకుని 4వ చుట్ట సగం చుట్టుకుని తల లోపలికి పెట్టుకుని నిద్రపోతూ ఉన్న సర్ప ఆకారంలో ఉన్న భంగిమకు వల్లి అని పేరు. అది కుండలిని లక్షణం. కుండలినికి అధిపతి కుమారస్వామి కాబట్టి కుండలినికి అధిపతి, వల్లికి అధిపతి. ఈ అధి తీసేసి వల్లికి పతి. వల్లి అనేది అమ్మాయి పేరులాగా ఉంది కదా, పతి అంటే భర్త. చేసేద్దాం పెళ్ళి, తినేద్దాం లడ్డూలు. ఇది మన అభిప్రాయం. అలాగే దేవసేన కూడా అంతే. తారకాసుర సంహారం కోసం దేవతలు రాక్షసులపై సంగ్రామాన్ని ప్రకటించినప్పుడు దేవతల సేనకు నాయకుడు కుమారస్వామి. అంటే దేవతల సేనాపతి, దేవసేనకు పతి. దేవసేనకు పతి కాదు, దేవసేనకు పతి ఆయన. దేవసేనాపతి పతి అన్నాం కదా, కాబట్టి దేవసేన అనే అమ్మాయికి భర్త. ఇవి పురాణ కథలు చమత్కారంగా కల్పించిన సన్నివేశం. అది ఒక పౌరాణికమైన ఒక ప్రయోగం, ఒక అలంకారికమైన ప్రయోగం. పురాణాల్లో అలా చెప్తారన్నమాట. అందువల్ల ఆ కథల్ని యథార్థంగా స్వీకరించకుండా ఆంతర్యాన్ని స్వీకరించాలి తప్ప యథార్థంగా స్వీకరించి ఇంతే అనుకోవడానికి వీల్లేదు. ఆ పురాణ కథలను సంకేత రూపంలో వ్యాసుల వారు చెప్పారు. ఆ సంకేతాలు ఏ అర్థాన్ని తెలియజేస్తాయో అది శంకరుల వారు వివరించారు. ఎందుకని? వాళ్ళిద్దరూ సూత్ర భాష్యకృతవు. సూత్రం చెప్పిన వారు వ్యాసుల వారైతే భాష్యం చెప్పిన వారు శంకరులు. ఈ జాతికి కావలసిన విషయాలన్నీ సూత్రాల రూపంలో ఆ మహానుభావుడు చెప్పాడు, భాష్యాల రూపంలో ఈ మహానుభావుడు ప్రవచనం చేశాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.